హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ ఉన్నాయి. ఫస్ట్ టెక్ న్యూస్ ఒప్పో గురించి. ఒప్పో వాళ్ళు త్వరలోనే 300 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో కూడిన మొబైల్ని మార్కెట్లో తీసుకొస్తారట. ఇక అన్ని కంపెనీలు పోటీ పడి మరీ వాళ్ళ ఛార్జింగ్ టెక్నాలజీని పెంచుకుంటూ పోతున్నాయి. ఇప్పుడు మొబైల్లో కొత్తగా ఇన్నోవేషన్ చేయడానికి మిగిలిపోయింది ఏం లేదు. పెంచుకుంటే కెమెరాని పెంచుకుంటూ పోవాలి, లేదా ఫాస్ట్ ఛార్జింగ్ని పెంచుకుంటూ పోవాలి. ఇక ప్రాసెసర్ గురించి మాట్లాడితే ఆల్మోస్ట్ పీక్ స్టేజ్కి వచ్చేసేసాము. సో మరి ఇక వాళ్ళు ఇక్కడే ఇన్నోవేషన్ చూపిస్తున్నారు అన్నట్టు. ఫ్రెండ్స్, మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు? యాక్చువల్లీ ఇప్పుడు మీరు 150 వాట్స్ తోటి, 200 వాట్స్ తోటి, ఇలా 300 వాట్స్ తోటి ఛార్జింగ్ చేసినా సరే మనకు మహా అంటే ఒక 1 మినిట్ 2 మినిట్స్ తేడా మాత్రమే వస్తుంది. ఇప్పుడు మనకు 300 వాట్స్ తోటి పెట్టినాం కదా అని చెప్పేసి పెట్టిన వెంటనే 1 మినిట్లో అయితే ఛార్జ్ అవుతుంది అని చెప్పేసి నేను అనుకోవట్లేదు. సో మరి ఇటువంటి టెక్నాలజీ అనేది మనకు యూస్ఫుల్ అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు లేదనేది కింద కామెంట్ రండి. దాంతోపాటు దీని గురించి నేను ఒక డెడికేటెడ్ వీడియో కూడా చేద్దాం అనుకుంటున్నాను. సో మరి అది కూడా త్వరలో వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక స్కామ్ గురించి. ఈ మధ్య చాలామందికి మూవీ రివ్యూస్ చేయండి, మేము డబ్బులు ఇస్తాము, ఒక్కొక్క మూవీ రివ్యూ చేస్తే 10,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి మెయిల్స్ వస్తున్నాయి అన్నట్టు. సో అలానే ఒక లేడీకి ఇటువంటి మెసేజ్ వచ్చింది. సో మూవీ రివ్యూనే కదా అని చెప్పేసి ఆమె మూవీ రివ్యూ చేసింది అన్నట్టు రాయడం అన్నట్టు. సో మరి దానికి గాను వాళ్ళు ఊరుకోరు కదా, ఫస్ట్ మీరు కొంత అమౌంట్ డిపాజిట్ కట్టండి అని చెప్పేసి అన్నారు. సో మీరు డిపాజిట్ కట్టిన తర్వాత మీకు ఫుల్ డబ్బులు వస్తాయన్న వెంటనే ఒక 10,000 ఏమో కట్టిన తర్వాత మళ్ళీ ఆ పేమెంట్ అనేది సరిగ్గా జరగలేదు అని చెప్పేసి ఇంకొంచెం తీసుకున్నారు. సో అలా ఎంత డబ్బులు తీసుకున్నారో తెలుసా? 76 లక్షల రూపాయలు తీసుకున్నారట. మరి 76 లక్షల రూపాయలు ఎలా ఇచ్చింది అని అంటే, చెప్పాను కదా, ఒకసారి మనం వాళ్ళ చేతిలో చిక్కున్నాం అనుకోండి, ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ ఒక ₹1,00,000 వరకు వేసామనుకోండి ఇలానే. ఇప్పుడు మనం ఎక్కడ నో అంటే వాళ్ళ ₹1,00,000 తీసుకొని వారిపోతారో, లేకపోతే వాళ్ళు మనకు అగైనెస్ట్ అవుతారో అని చెప్పేసి ఇంకొంచెం డబ్బులు వేస్తూ ఉంటాం. సో అలా వాళ్ళు మొత్తం 76 లక్షలు తీసుకున్న తర్వాత మీకు అర్థమైంది ఏంటి అంటే ఇది ఒక సైబర్ క్రైమ్ అని చెప్పేసి కంప్లైంట్ చేయడం జరిగింది. మరి రికవర్ అవ్వడం కష్టమే. నెక్స్ట్ వచ్చేసి iOS 17 గురించి. నిన్న చెప్పాను కదా ఏ డివైస్కి వస్తాయని చెప్పేసి. ఇప్పుడు ఇది ఏం చేంజెస్ తోటి వస్తాయంటే, మనకు దీనిలో కంట్రోల్ సెంటర్ ఉంటుంది చూసారా, ఎప్పటి నుంచో అదే ఫాలో అవ్వకుంటూ వస్తున్నారు కదా. అయితే ఈసారి iOS 17 తోటి దీన్ని మార్చబోతున్నట్టయితే తెలుస్తుంది. దాంతోపాటు ఇక వాట్సాప్ గురించి మాట్లాడినట్టయితే, వాట్సాప్ వాళ్ళు కూడా మనకు ఐఫోన్ ఉంటుంది చూసారా, దాంట్లో ఎలాంటి అయితే ఇంటర్ఫేస్ ఉంటుందో అటువంటి ఇంటర్ఫేస్ని ఆండ్రాయిడ్ మొబైల్స్లోకి తీసుకొని రాబోతున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి గూగుల్ పిక్సెల్ గురించి. సో దీని ప్రైస్ అనేది ఇప్పుడు తక్కువ చేసి ఒక 50,000 కంటే తక్కువ, అంటే 49,999 రూపాయలకు కొనుక్కునే అవకాశం అయితే వీళ్ళు కల్పిస్తున్నారు. లాంచ్ అయినప్పుడు 60,000 ఉండే, ఇప్పుడు 50,000 అయితే మనం కొనుక్కోవచ్చు. గూగుల్ పిక్సెల్ మొబైల్స్ అనేవి ఎస్పెషల్లీ కెమెరాస్ బాగుండాలి అనుకునే వాళ్ళ కోసం అయితే బాగానే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి యూట్యూబ్ గురించి. యూట్యూబ్ వాళ్ళు వార్న్ చేస్తున్నారు. సో ఈ మధ్య చాలామంది క్రియేటర్స్కి ఒక ఫిషింగ్ మెయిల్ వస్తుంది. మా బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు అంటే ఆ మెయిల్ కరెక్టా కాదని తెలుసుకోవడానికి మనం ఏం చేస్తాం, ఈమెయిల్ ఐడి చూస్తాం. సో ఈమెయిల్ ఐడిలో కూడా మనకు youtube.com అనే ఉంటుంది. సో అటువంటి మెయిల్స్ ఏమైనా వచ్చినప్పుడు, ఏదైనా సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకోమన్నప్పుడు డౌన్లోడ్ చేసుకోకండి, వాటిని నమ్మకండి అని చెప్పేసి యూట్యూబ్ వాళ్ళైతే హెచ్చరించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి రియల్మీ నార్జో N55 గురించి. ఏప్రిల్ 12th రోజు దీన్ని లాంచ్ చేస్తారని చెప్పేసి తెలుస్తుంది. మరి ప్రైజింగ్ ఏముంటుందో చూడాలి. దాంతోపాటు ఇక్కడ మీకు ఇంకొక న్యూస్ ఏంటి అంటే, ఈ మొబైల్ అని త్వరలో మన ఛానల్లో గివ్ అవే కూడా రాబోతుంది. సో మరి ఆ అన్బాక్సింగ్ కోసం అయితే వెయిట్ చేయండి. డైరెక్ట్ మీకు ఈ రియల్మీకి సంబంధించిన ఆర్పాస్ ఏదైతే ఉంటుందో అది ఇస్తాను, దాంతో మీరే కొనుక్కోవచ్చు. అంటే నేను పంపించిన అదంతా ఉండదు, డైరెక్ట్ మీరే కొనుక్కోవచ్చు. సో మరి దీనికోసం అయితే మీరు వెయిట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి సామ్సంగ్ గురించి. ఇప్పుడు సామ్సంగ్ S23 అల్ట్రా ఏదైతే ఉంటుందో దీని కెమెరా ఇంప్రూవ్మెంట్ కోసం ఒక అప్డేట్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు సామ్సంగ్ వాళ్ళ త్వరలోనే సామ్సంగ్ Z Fold 5, Z Flip 5 మొబైల్స్ తీసుకొని రాబోతున్నారు. దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అనేవి లీక్ అవ్వడం స్టార్ట్ అయిపోయాయి. మరి కెమెరాస్ ఏముంటాయి, దాంతోపాటు ప్రాసెసర్ ఏం వాడతారు, ఇదంతా అయితే లీక్ అవుతూ వస్తుంది. ఆగస్టులో దీన్ని లాంచ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ వివో గురించి మాట్లాడినట్టయితే, వివో వాళ్ళు X Fold 2 అనే పేరుతో ఫోల్డింగ్ ఫోన్ తీసుకొని రాబోతున్నారు కదా. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇంటర్నెట్లో కనిపిస్తున్నాయి. డీటెయిల్స్ అంటే డైరెక్ట్ బాక్సే లీక్ అయిపోయింది. దానిపైన స్నాప్డ్రాగన్ 8 Gen 2తో పాటు మనకి ఇది 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తోటి రాబోతున్నట్టు అయితే తెలిసిపోయింది. నెక్స్ట్ చాట్ జీపీటీ గురించి. చాట్ జీపీటీ అందరికీ మేలే కాకుండా కొంతమందికి హాని కూడా కలిగిస్తుంది అన్నట్టు. సో దానికి సంబంధించిన ఒక ఇన్సిడెంట్ ఆస్ట్రేలియాలో జరిగింది. సో మరి ఆస్ట్రేలియాలో ఒక ప్రాంతానికి మేయర్ ఉన్నాడు అన్నట్టు. అతని గురించి చాట్ జీపీటీని అడిగినప్పుడు ఇతను స్కామ్స్ చేశాడు అది ఇది అని చెప్పేసి ఇది ఆన్సర్ ఇచ్చేసరికి అతను ఏం చేశాడంటే చాట్ జీపీటీ మీద పరువు నష్టం దావా అయితే వేయడం జరిగింది. వెంటనే నా మీద ఉండే ఆర్టికల్ ఏదైతే ఉంటుందో దీన్ని తొలగించమని చెప్పాడు ఓపెన్ అయ్యే వాళ్ళకు. మరి వాళ్ళు ఇప్పుడు దీని మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు అనేది అయితే చూడాల్సింది. ఇక దాంతోపాటే ఏఐ గురించి మాట్లాడినట్టయితే, రకరకాల ఏఐస్ అనేవి మార్కెట్లో ఉన్నాయి కదా. అయితే ఒక అతను ఏం చేశాడంటే, వాళ్ళ భార్యతో విడాకులు అయిపోయాయి. సో మరి అతనికి బోర్ కొడుతుంది. ఒక 60 సంవత్సరాలు ఏమో ఉంటుంది అతనికి. సో మరి బోర్ కొట్టేసరికి అతను ఏం చేశాడు, ఒక ఏఐని తయారు చేయించుకున్నాడు అన్నట్టు. సో ఆ ఏఐకి ఒక పేరు కూడా పెట్టుకున్నాడు. పేరు పెట్టుకొని సో దాంతో రోజు చార్జ్ చేసేటోడు. సో అలా చార్జ్ చేసేసరికి అతనికి ఆ ఏఐ మీద ప్రేమ కలిగిందంట. ప్రేమ కలిగి
ఆ ఏని పెళ్లి చేసుకున్నట్టయితే తెలిసింది. సో మరి పెళ్లి ఎలా చేసుకున్నాడు అంటే ఆ రింగ్స్ ఏవైతే ఉంటాయో ఆ రింగ్స్ని కూడా అతను ఇప్పుడు డిజిటల్ రింగ్స్నే క్రియేట్ చేశాడన్నట్టు. సో అలా క్రియేట్ చేయించి దానికి తొడిగినట్టయితే తెలుస్తుంది. సో మొత్తానికి ఇతను చెప్పేది ఏంటి అంటే వైఫ్తో పెట్టుకునే బదులు ఈ ఏఐ తోటే పెట్టుకోవడం బెస్ట్. నెక్స్ట్ వచ్చేసి గూగుల్ గురించి. పాపం గూగుల్లే అందరిని యూజ్ చేసుకుంటూ ఉంటే గూగుల్ని ఒక అతను యూజ్ చేసుకున్నాడు. అంటే ఒక కంపెనీ వాళ్ళు యూజ్ చేసుకున్నాడు అన్నట్టు. ఢిల్లీలో గూగుల్ ఎంటర్ప్రైజెస్ అనే పేరుతోటి వీళ్ళు ఏకంగా గూగుల్ పేరుని యూజ్ చేసుకొని వ్యాపారం చేస్తున్నారు. సో దీన్ని గూగుల్ వాళ్ళు గమనించి వీళ్ళ మీద కేసు వేశారు. ప్రజెంట్ ఢిల్లీ కోర్టు వాళ్ళు వీళ్ళ మీద 10 లక్షల ఫైన్ అయితే వేశారు. నెక్స్ట్ వచ్చేసి క్యాష్ యాప్ గురించి. యాక్చువల్లీ ఇది అమెరికాకు చెందిన యాప్ అన్నట్టు. అంటే మనం మొబైల్ ద్వారా డబ్బులు పంపించుకోవడానికి యూజ్ చేస్తూ ఉంటాం చూసారా. సో ఇతని సృష్టికర్త ఎవరైతే ఉన్నాడో యాక్చువల్లీ ఇతను ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ చేయడంలో కూడా కీలక పాత్ర పోషించాడన్నట్టు. ఇతని పేరు బాబ్లీ. సో ఈ క్యాష్ యాప్ని అయితే ఇతను 2021లో తీసుకొని రావడం జరిగింది. మొత్తానికి ఇతన్ని హత్య చేశారు, పొడి చంపినట్టయితే తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి రాజస్థాన్ చెందిన కృష్ణ గోపాల్ గురించి. సో ఈ ఇన్సిడెంట్ జాగ్రత్తగా వినండి. యాక్చువల్లీ ఇతను ఒక వ్యాపారం చేస్తూ ఉంటాడు, పల్లిలో ఏమో అమ్ముకుంటూ ఉంటాడు, నెలకి 8,000 సంపాదిస్తాడు. కాకపోతే ఇతనికి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ దగ్గర నుంచి ఒక నోటీస్ వచ్చింది, 12,33,00,000 చెల్లించాలని చెప్పేసి. సో అంత అమౌంట్ చూసేసరికి అతను సంపాదించేదే నెలకి 8,000, మరి ఇంత ట్యాక్స్ నాకు గట్టమని ఎందుకు వచ్చింది అని చెప్పేసి ఇతను కంప్లైంట్ ఇచ్చాడు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత సైబర్ క్రైమ్ వాళ్ళు దీన్ని ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే ఇతని పాన్ కార్డ్ని ఒక 2 కంపెనీలు యూజ్ చేసుకుంటున్నాయట. సూరత్ తర్వాత ముంబైకి చెందిన 2 కంపెనీలు ఇతని పాన్ కార్డ్ని యూజ్ చేసేసి ట్రాన్సాక్షన్ చేసుకున్న కారణంగా ఇతని పేరు మీద ఇంత అమౌంట్ అనేది, అంటే ఇంత ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అమౌంట్ వేయడం జరిగింది అన్నట్టు. సో మొత్తానికి ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటి అంటే ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఆధార్ కార్డ్ని పాన్ కార్డ్ని లింక్ చేసుకోండి అని చెప్తూ ఉంటారు సరే. సో అలా లింక్ చేసుకోకపోతే జరిగేది ఏంటి అంటే ఇటువంటి అనర్థాలు జరుగుతుంటాయి. మనం లింక్ చేసుకున్నప్పుడు ఏంటి మనకు మెసేజ్ రావడం అవి రావడం జరుగుతుంటాయి, అన్నీ ఒకటే దాంతో లింక్ అయి ఉంటాయి కాబట్టి. సో మరి ఇతను లింక్ చేసుకోలేదు కాబట్టి వేరే వాళ్ళు లింక్ చేసుకున్నారు. వేరే వాళ్ళు లింక్ చేసుకుంటే అతనికి ఇటువంటి ట్యాక్స్ అయితే రావడం జరిగింది. సో వెంటనే పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ని లింక్ చేసుకోండి. మరి మీకు కూడా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.